వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో ఎరువుల కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. అచ్చెన్న ఎంతగా కవర్ చేయాలని ప్రయత్నిస్తున్నా ఎరువుల కొరత ఏదో రూపంలో బయటపడుతూనే ఉంది. అచ్చెన్న సొంత నియోజకవర్గమైన టెక్కలిలో ఎరువుల కోసం కొట్టుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోపక్క టీడీపీ నేతల కనుసన్నల్లో యూరియా పంపిణీ జరుగుతుంటే యూరియా అందని రైతులు ఆవేదనతో నేల చూపులు చూస్తున్నారు. సంతబొమ్మాలి మండలం ఆకాశ లక్కవరం గ్రామానికి వచ్చిన అరాకొర యూరియాను కొనుగోలు చేయడానికి రైతులంతా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను టీడీపీ నాయకులు పక్కకు తీసుకువెళ్లి స్లిప్పులు ఇచ్చిన వారికి పంపిణీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. పంచాయతీ దగ్గర రైతులంతా ఉంటే వేరే చోట యూరియా పంపిణీ చేయడమేంటి అంటూ రైతులు తిరగబడ్డారు. గొడవ ముదరడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎరువుల కొరత లేనే లేదని అచ్చెన్నాయుడు చెప్పిన కొద్ది సమయానికే ఈ ఘటన జరగడంతో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలంటూ రైతులు అచ్చెన్నను డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట వాన్రాయి సచివాలయం పరిధిలో యూరియా కోసం రైతులు అగచాట్లు పడ్డారు. సచివాలయం పరిధిలోని వాన్రాయి, కొమ్ముసరి, యూపల్లి రైతులు యూరియా కోసం రైతు సేవా కేంద్రంలో గంటల కొద్దీ నిరీక్షించారు. ముందుగా టోకెన్లు ఇచ్చి పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన రైతులు అధికంగా ఉండడంతో సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. పాతపట్నం మండలంలోని రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడ్డారు. మన గ్రోమోర్కు యూరియా వచ్చిందని రైతులకు తెలియడంతో పాతపట్నం, బూరుగాం గ్రామాల రైతులు బారులు తిరారు. దీంతో ఏవో కిరణ్ వాణి, ఏఈఓ భారతి టోకెన్ల ద్వారా యూరియా అందజేశారు. రైతు సేవా కేంద్రాల వద్ద ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యవసాయ శాఖ సిబ్బంది వాపోతున్నారు. ఏకంగా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. తక్కువ స్టాక్ రావటం వల్ల రైతులు తమను చుట్టుముట్టి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రాలకు వచ్చిన యూరియాను దాచి తమకివ్వాలని ఒత్తిడి చేస్తున్నారని బహిరంగంగా తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ అంటే విఏఎస్ అందరం చాలా ఇబ్బందికి గురవుతున్నాం సార్. ఇప్పుడు మాకు ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ కి ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ కి ట్యాగ్ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం ఎలా ఉందంటే సార్, ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ మేము రూల్ ప్రకారంగా ఎంతైతే ఎన్ని కేజీలు ఇవ్వాలని మేము రైతుకి చెప్తుంటే ఏ రైతు సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ని ప్రస్తుతానికి యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో లేరు సార్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు గవర్నమెంట్ ప్రకారం మనం ఇవ్వాల్సింది ఇన్ని కేజీలు అయితే దానికి అదనంగా మనకి ఇంకా ఇవ్వాల్సి వస్తుంది. మనకి ఎరువుల సప్లై ఉంటది కదా సార్, ఆ ఎరువుల సప్లై వచ్చిన దాంట్లో ఎంతైతే వచ్చిందో అది సరిపోవడం లేదు. ఏపీలో యూరియా లేక పరిస్థితి చేయి దాటిపోతుందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాటలు ఆపి చేతల్లో పాలన చూపించాలని రైతు సంఘాల నేతలు అంటున్నారు.